హైదరాబాద్ లో దాదాపు 230కి పైగా పాకిస్తానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరినీ తిరిగి పాకిస్తాన్ పంపేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ రోజు తర్వాత పాకిస్తానీయుల వీసాలు పనిచేయవు. దాంతో పాకిస్తాన్ కు వారంతా క్యూ కట్టారు. 230 మందిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉండగా 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారికి జోలికి వెళ్లడం లేదు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారికి ఇప్పటికే లీవ్ ఇండియా పేరుతో నోటీసులు ఇచ్చారు. హెల్త్ బేసిస్ పై వీసాలు తీసుకున్న వారికి నెల 29 వరకు సమయం ఉంది. మిగిలిన వారంతా ఇవాళ వెళ్లిపోవాల్సి ఉంది. ఈ నెల 30 వరకు అటల్ బార్డర్ నుంచి వెళ్లిపోవాల్సిందిగా డీజీపీ జితేందర్ ఆదేశాలు జారీ చేశారు. ఒకవేళ గడువు లోపు దేశం విడిచి వెళ్లని పక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని తెలంగాణ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్ లో దాదాపు 230కి పైగా పాకిస్తానీలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారందరినీ తిరిగి పాకిస్తాన్ పంపేందుకు నేటితో గడువు ముగియనుంది. ఈ రోజు తర్వాత పాకిస్తానీల వీసాలు పనిచేయవు. దాంతో పాకిస్తాన్ కు వారంతా క్యూ కట్టారు. 230 మందిలో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉండగా 31 మందికి షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్లు గుర్తించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాలతో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారికి జోలికి వెళ్లడం లేదు. షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నవారు మాత్రమే ఈ రోజుతో వాళ్ళ గడువు ముగిసింది. ఇక ఈ రోజుతో వాళ్ళు తిరిగి పాకిస్తాన్కి వెళ్లిపోవాల్సి ఉంటుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 230కి పైగా పాకిస్తానీలు ఉన్నట్లు కూడా స్పెషల్ బ్రాంచ్ ఎస్బీ అధికారులు ఇచ్చినటువంటి రిపోర్టు పై తెలంగాణ పోలీస్ శాఖ కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ 230 మంది ఇమీడియట్ గా హైదరాబాద్ ని విడిచి వెళ్లాలి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ పాకిస్తానీలందరూ కూడా 27వ తేదీ చివరి తేదీ 27 దాటిన తర్వాత ఎవరు కూడా పాకిస్తానీలు హైదరాబాద్ లో ఉండకూడదు అంటూ కూడా పోలీస్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. వీరందరినీ తిరిగి పాకిస్తాన్ పంపేందుకు కూడా నేటితో గడువు ముగియనుంది. కాబట్టి ఈ రోజు తర్వాత పాకిస్తానీ వీసాలు ఎవరి కూడా పనిచేయవు. ఆ వీసాతో ఇంకా హైదరాబాద్ లో స్థిరపడి ఉంటే మాత్రం వారిపైన కఠిన చర్యలు ఉండబోతా ఉన్నాయంటూ కూడా పోలీస్ శాఖ క్లియర్ గా ఈ ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాకిస్తాన్ వారంతా దేశానికి ఈ క్యూ కట్టినట్టుగా సమాచారం అందుతుంది. 220లో 230 మంది పాకిస్తాన్లో 199 మందికి లాంగ్ టర్మ్ వీసాలు ఉండగా 31 మందికి మాత్రం షార్ట్ టర్మ్ వీసాలు ఉన్నట్లు కూడా ఎస్బీ అధికారులు గుర్తించారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల ప్రకారంగా లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నటువంటి వారిని ఇప్పటికీ అధికారులు మాత్రం ఆదేశాలు జారీ చేయలేదు. కేవలం షార్ట్ టర్మ్ వీసా ఉన్నటువంటి వారిని మాత్రమే లీవ్ ఇండియా పేరుతో నోటీసులు ఇచ్చి ఈ ఇమీడియట్ గా మీరు హైదరాబాద్ ని వదిలి భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది అంటూ కూడా క్లియర్ గా పోలీస్ శాఖ ఈ ఆదేశాలు జారీ చేసింది. వారు ఇచ్చిన ఈ రోజుతో ముగియనుంది. కాబట్టి ఈ రోజు ఈ పాకిస్తానీలు హైదరాబాద్ లో ఉన్నటువంటి 230 మంది ఇక్కడి నుంచి కూడా వెళ్లిపోవాలంటూ కూడా పోలీస్ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. హెల్త్ బేసిస్ పై ఉన్నటువంటి వీసాలపై హైదరాబాద్ లో ఉన్నవారు ఈ నెల 29 వరకు వీళ్ళకు సమయం ఉంది. మిగిలిన వారంతా ఇవాళ వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఈ నెల 30 వరకు అటల్ బార్డర్ నుంచి తిరిగి పాకిస్తాన్ వైపు వెళ్లిపోవాలి. ఎవరు కూడా పాకిస్తానీలు హైదరాబాద్ లో తెలంగాణ వ్యాప్తంలో ఉండకూడదు. ఇది కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం. మీ వీసాలు మీ పాస్పోర్ట్లన్నీ కూడా నేటితో ముగియబోతా ఉన్నాయి. ఈ పాస్పోర్ట్ ముగిసిన తర్వాత ఎవరైనా భారతదేశంలో హైదరాబాద్ లో అక్రమంగా ఉంటే మాత్రం డెఫినెట్ గా వారిపైన దేశద్రోహం కేసును నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పహల్గాం జరిగినటువంటి ఈ ఘటన పైన కేంద్ర సర్కార్ పాకిస్తాన్ తో ఉన్నటువంటి సత్సంబంధాలన్నీ కూడా తెంపుకోవడము, నీళ్ల విషయంలో కూడా ఇప్పటికే భారత్ ఒక నిర్ణయం తీసుకోవడము, అక్కడ ఆర్మీని ఎట్లా మట్టుబెట్టాలి, అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల్ని ఎలా మట్టుబెట్టాలి, భారత్ లోకి చొరబడి ఈ భారతీయుల పైన దాడికి పాల్పడ్డటువంటి వారిని గుర్తించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఇంకా చర్యలు కొనసాగుతా ఉన్నాయి. ఏరోప్లైన్ తో కొందరు, డ్రోన్ కెమెరాలతో కొందరు టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ ముస్కరులు దాడికి పాల్పడ్డటువంటి వారిని గుర్తించేటువంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే భారతదేశానికి దగ్గరగా ఆనుకొని ఉన్నటువంటి ఈ ఉగ్రవాదుల ఇళ్లను సైతం ధ్వంసం చేసి నీలమట్టం చేసి వారి కుటుంబ సభ్యులు ఎవరు ఉండకుండా కూడా భారత్ ఆ రకంగా చర్యలు కూడా చేపట్టింది. ఇక ముందు
ఈ ఉగ్రవాదం అనే పేరు వినిపించకుండా, ఉగ్రవాదులు అనే వ్యక్తులు భారతదేశంలోకి రానివ్వకుండా కేంద్ర సర్కార్ కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని వారికి ఇవ్వాల్సినటువంటి భారత్ తరపున ఈ రోడ్ ఫెసిలిటీస్ కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ, లేదా వారికి భారత్ కి ఉన్నటువంటి ఈ సతి సంబంధాలన్నీ కూడా తెంపుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం ఉగ్రదాడులకు పాల్పడతా ఉన్నారు. అమాయక ప్రజల్ని టార్గెట్ గా చేసి భారతదేశంలోకి అక్రమంగా చొరబడి ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సహించేదే లేదు. ఈ విషయంలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గేదే లేదు. డెఫినెట్ గా పాకిస్తాన్ పై ప్రతి చర్యకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే కేంద్ర సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ లో ఉన్నటువంటి 230 మంది పాకిస్తాన్లపై కూడా పోలీసులు నజరు పెట్టి వాళ్ళ వివరాలన్నీ కూడా సేకరించి దేని కారణంగా వీళ్ళు హైదరాబాద్ వచ్చారు, ఎప్పటి నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నారు, ఏ పర్పస్ పైన వచ్చారు, వీళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వివాహాలు చేసుకుని సంతానం పెంచినటువంటి ఏవైనా పాత సందర్భాలు ఉన్నాయా అంటూ కూడా ఆ వివరాలన్నీ కూడా బయటకు తీయడంతో మొత్తం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ లో 230 మంది పాకిస్తానీలు అక్రమంగా ఉన్నారు. వీళ్ళ పాస్పోర్ట్లు, వీసాలు గడువు ముగిసినప్పటికీ హెల్త్ బేస్ పైన కొంతమంది, షార్ట్ టర్మ్ వీసా పేరుతో కొంతమంది, లాంగ్ టర్మ్ వీసా పేరుతో కొంతమంది ఇక్కడే స్థిరపడి ఉన్నారు. లాంగ్ టర్మ్ వీసా సిటిజన్స్ ని ఇప్పుడు ఏం టచ్ చేయకుండా షార్ట్ టర్మ్ వీసా పై ఉన్నటువంటి వారిని, హెల్త్ బేస్ పైన ఉన్నటువంటి వారిని కొంత గడువు ఇచ్చారు. ఆ గడువు ఈ రోజుతో ముగియనుంది. హెల్త్ బేస్ పైన ఉన్నటువంటి వారిని 29 వరకు గడువు ఇచ్చారు. 30 లోపు అటల్ బార్డర్ నుంచి మీరు వెళ్లిపోవాల్సింది అంటూ మాత్రం కేంద్రం ఈ సర్కారు ఈ నిర్ణయం తీసుకొచ్చింది. ఒకవేళ పోని పక్షాన బలవంతంగా వీళ్ళని తరిమేసి భారతదేశం బార్డర్ ని కూడా వదిలేసి అత్యంత క్రూరంగా వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి హైదరాబాద్ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఈ పాకిస్తాన్ల పట్ల సీరియస్ గా చర్యలు తీసుకోబోతున్నట్టుగా మాత్రం సమాచారం అందుతుంది. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.